వెనక్కి రావాలి సార్, ఒక్క నిమిషం. ఇంకేంది రోడ్డు ఇక్కడ ఎంతో జరిగిన పని 110 ఫౌండేషన్ వేసారు, మొత్తం వేసారు పూర్తిగా రెండు వీడియో వెళ్ళండి పక్కన రియాజ్ బాయ్ లోపలికి ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి 3,80,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే కొంత అప్ అండ్ డౌన్స్ ఏరియాలో ఉందని చెప్పేసి ఆ రోజు ఇక్కడ ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసుకొని ప్లేస్ కూడా వేరే వాళ్ళకి ఎలాంటి అయితే దాన్ని కూడా క్యాన్సిల్ ఎదురు పట్టుకుంటుంది చెప్పి మీటింగ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ నివాసాలకి 2,735 నివాసాలకు గాను దగ్గర 31 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా హై టవర్లు ఉన్నాయి కూడా 230 హై టవర్లు కూడా పెట్టారు. దానికి ఆల్రెడీ ఆల్మోస్ట్ 120 టవర్లు కూడా ఆల్రెడీ చిన్న స్తంభాలన్నీ కూడా ఎన్ని తీసేసి పెద్దవాటికి వైరింగ్ అంతా కూడా పైకి ఈరోజు చేయడం జరుగుతుంది. దానికి 15 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి పురవపేట దగ్గర ఇండోర్ సబ్ స్టేషన్ కూడా దాన్ని కూడా పోయినసారి 14-19 ఉండే టైంలో ఆ రోజు స్థలం కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ఆ రోజుల్లో చేయలేకపోయారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా ఖర్చు పెట్టించుకోవాలా. మళ్ళీ ఇప్పుడు ఇండోర్ సబ్ స్టేషన్ కూడా దానికి దగ్గర 7.5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దాన్ని కూడా పని మొదలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చేయటానికి మొదటి కారణం మనకి విద్యుత్ మినిస్టర్ కూడా మన జిల్లా అవ్వటం, మన మనిషి అవ్వటం. దానికి కాబట్టి మన జిల్లాకి ప్రత్యేకంగా ఎక్కడా కూడా అంతరాయం లేకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది అనేది లేకుండా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ పోల్స్ కావాలంటే అక్కడ ఇస్తూ ఉన్నారు, ఎక్కడ సబ్స్టేషన్ కావాలంటే అక్కడ ఇస్తూ ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైనా కూడా కాలిపోయి ఇబ్బందులు ఉంటే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారు ఈరోజు. కాబట్టి ఎలక్ట్రిసిటీలో అన్నీ కూడా ఇబ్బంది లేని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 14-19లో కూడా మన కొత్తపట్నం దగ్గర 21 కోట్లతోటి అక్కడ కూడా ఒక సబ్ స్టేషన్ పెట్టడం జరిగింది. దాన్ని అప్పటి నుంచి ఇంతవరకు జరగలేదు. అది కూడా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మొదలుపెట్టాం. దాన్ని కూడా పూర్తిగా అయిపోతుంది. అది నెక్స్ట్ మంత్ దాన్ని కూడా ఓపెన్ చేస్తే ఆ కొత్తపట్నం మండలం కానీ అదేవిధంగా కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా ఈరోజు బాగుండేటట్టు, వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మన మంత్రి రవి గారికి ప్రత్యేకించి ఏది చెప్పినా కూడా ఆయన ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేపట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మా జేసీ గారికి, మన రియాజ్ గారికి, అదేవిధంగా ఎస్సీ గారికి, డిఈ గారికి, తర్వాత మన ఏఎంసీ వెంకటరావు గారికి, అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా మారుతిరావు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇమీడియట్గా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి లో వోల్టేజ్ సమస్య ఉండటం కోసమే ఈ కార్యక్రమం చేశామన్నమాట. ఇట్లా ఒంగోలులో ఇంకొక ఇండోర్ సబ్ స్టేషన్ చేస్తాం, సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ 7.5 కోట్లతో. అది కూడా తొందరలోనే 1 నెల 2 నెలల్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్ స్టేషన్లు కడుతున్నాము కూడా. ఎందుకంటే లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అది కూడా తొందరలోనే పూర్తి చేస్తాం అన్నీ కూడా. అదే కాకుండా 220 kV సబ్ స్టేషన్ ఎర్రగొండ పొలంలో చాలా పెద్ద ఎత్తున 65-70 కోట్ల రూపాయలతో చేస్తూ ఉన్నాం. అదొకటి ఇందా చెప్పారు ఎమ్మెల్యే గారు. కొత్తపట్నం దగ్గర ఒక 132 kV సబ్ స్టేషను, అట్లానే తాళ్ళూరు దగ్గర ఒక సబ్ స్టేషను. ఇవన్నీ కూడా లో వోల్టేజ్ రోజుకి విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి లో వోల్టేజ్ తగ్గించాలి అనే ఉద్దేశంతో
పవర్ ట్రాన్స్మిషన్ బాగుండాలనే ఉద్దేశంతో పెద్ద సబ్స్టేషన్స్, ట్రాన్స్కో సబ్స్టేషన్స్, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన 33/11 kV సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా కడతా ఉన్నాం అనమాట. ఇదే చేయటం కాకుండా ఒంగోలులో దాదాపు 240 టవర్స్ వేస్తున్నాం ఆర్డీఎస్ఎస్ కార్యక్రమంలో. చాలా పెద్ద ఎత్తున ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం జరుగుతుంది. సూర్య గారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎస్సీ ఎస్టీలు ఇళ్ల మీద 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. ఒక్కొక్క 1,20,000 ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ఇంకా వేగవంతంగా జరగాలని చెప్పి ఎస్సీ గారికి చెప్పాను. ఇంకా ఈ చేయంగా ఇందాక ఎమ్మెల్యే గారు ఇంకా కొంతమంది వస్తున్నారు, ముందుకి పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా చేపిస్తాం. రాబోయే రోజుల్లో బీసీలకు కూడా కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్రం కూడా అదనంగా ఇంకొక 20,000 ఇచ్చి అవి కూడా చేయించే కార్యక్రమం చేస్తున్నాం. విద్యుత్ శాఖ సంబంధించి ఎప్పుడు జరగనన్ని కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాం. ఎందుకంటే విద్యుత్ వినియోగం పెరుగుతుంది, రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతుంది. కాబట్టి అనుగుణంగా లో వోల్టేజ్ కానీ వీటన్నింటినీ కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో పోయిన గవర్నమెంట్ అన్నింటిని కూడా విస్మరించింది. కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఒత్తిడితోటి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇందాక చెప్పాను, ఎస్సీ గారికి చెప్పాను. రేపు వ్యవసాయ సీజన్ బిగిన్ అయ్యే లోపల ట్రాన్స్ఫరాలు, పోల్స్, కండక్ట్ ఇచ్చేసి వ్యవసాయానికి సిద్ధంగా ఉన్న రైతులకు అందరికి కూడా కరెంటు సమస్య లేకుండా చేయమని చెప్పాను. నిన్న అదనంగా 100 ట్రాన్స్ఫరాలు కావాలన్నారు. ఏమంటే డిస్కమ్స్తో మాట్లాడి ఇమీడియట్గా ఇప్పిస్తానని చెప్పాను. తప్పకుండా వ్యవసాయదారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫరాలు కానీ పగలపూట 9 గంటల కరెంట్ ఇవ్వడం కానీ ప్రభుత్వం కట్టుబడింది. అందరూ కూడా వచ్చారు. ఇవాళ నో బిడ్ అనేది చాలా తక్కువ పడింది. ప్రతి సంవత్సరం కూడా 25% పడేది, ఇవాళ 19% పడింది. ఆ 25%, 30%ని 20% కిందకి తీసుకురామని చెప్పాం. గతం కంటే కొద్దిగా రేటు వేరియేషన్ ఉంది, అది కూడా తీసుకొస్తాం. అన్నీ కూడా ప్లాట్ఫామ్లో తక్కువ మంది పాల్గొన్నారు వ్యాపారస్తులు. వాళ్ళు కూడా 29 మంది ఉన్నారంట వ్యాపారస్తులు. వాళ్ళు 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ నోటీస్ ఇస్తూ ఉన్నారు ఈడీ గారు. ప్రతి వ్యాపారస్తుడు కూడా పాల్గొనాల్సిందే. ఇచ్చిన మిలియన్ ప్రతి వారం 10 మిలియన్ కొనుగోలు చేయాలంట. దాని ప్రకారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్ పెట్టాడు. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా పొగాకు రైతులు లాస్ట్ చివరి కేజీ కొనిన దాకా ఈ ప్రభుత్వం ఆ పొగాకు రైతులకు అందజేస్తుంది.